బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ కమిటీపై కాంగ్రెస్ అధిష్టానం కీలక అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన పీసీసీ కమిటీపై చర్చ జరగనుంది. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. దీంతో పీసీసీ అంశాలపై ఏం చర్చిస్తారన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ కమిటీపై కాంగ్రెస్ అధిష్టానం కీలక అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన పీసీసీ కమిటీపై చర్చ జరగనుంది. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. దీంతో పీసీసీ అంశాలపై ఏం చేస్తారన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రధానంగా ఆయన ఈ రోజు సంబంధించి కూడా ఏఐసీసీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అధిష్టాన పెద్దలను కలిసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా పీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి కావచ్చు, నామినేటెడ్ పదవులు, అలాగే ఏదైతే కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా చర్చించనున్న నేపథ్యం కనిపిస్తుంది. దాంతో పాటుగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులకు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు సంబంధించి సన్నబియ్యం పంపిణీ కావచ్చు, భూభారతి పోర్టల్ సంబంధించి కూడా లాంచింగ్ కావచ్చు, ఒకవైపు సన్న బియ్య వడ్లకు సంబంధించి కూడా 500 బోనస్ సంబంధించిన ప్రక్రియ కావచ్చు, వరి ధాన్యానికి సంబంధించి కూడా మద్దతు ధర ప్రకటిస్తా ఉంది. కొనుగోలు కేంద్రాలను కూడా పెంచి ఇప్పుడు రైతులకు సంబంధించి కూడా ధాన్యాన్ని సేకరిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన పథకాలు కావచ్చు, భూభారతి పోర్టల్ ధరణిని రిప్లేస్ చేస్తూ భూభారతి పోర్టల్ తీసుకొచ్చారు. మరోవైపు సన్నబియ్యం పంపిణీ జరుగుతోంది. ఈ పథకాలపైన కూడా ప్రజలకు సంబంధించి కూడా స్పందన ఏ విధంగా వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే చర్యలకు సంబంధించి కూడా అన్ని అంశాలు ఈ రోజు ఢిల్లీ అధిష్టాన పెద్దలతో చర్చించిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇక మొన్న బీఆర్ఎస్ సభకు సంబంధించి కూడా ప్రజలకు సంబంధించి కూడా ఏ విధంగా ఇంపాక్ట్ సభ పైన పడింది, ఇక భవిష్యత్తుకు సంబంధించి కూడా పీసీసీ ఏ విధమైన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కూడా సిద్ధమవుతుంది. ఇక ఎన్నికలకు సమాయత్తం అవుతుంది. ఇక రాష్ట్రానికి సంబంధించి కూడా పూర్తిగా జీహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థలకు సన్నిద్ధం అవుతూనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, ప్రచార కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో అనుసరిస్తున్న విధానాలన్నింటినీ కూడా ఈ రోజు అధిష్టాన పెద్దలకు వివరించినారు. ముఖ్యంగా పీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి ఇప్పటికే ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా నివేదికలు సిద్ధం చేస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉన్నది. ఇక నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా భర్తీ చేయాలి, ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. దీనికన్నా ముందే ఈ కార్యవర్గ కూర్పు నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సూచన మేరకు పూర్తిగా ఈ నామినేటెడ్ పదవులు కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా అధిష్టాన పెద్దలతో చర్చించి కార్యవర్గ కూర్పుకు సంబంధించి కూడా ఫైనల్ షెడ్యూల్ కి సంబంధించి కూడా పీసీసీ ఖరారు చేసే అవకాశం అయితే ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.